గుడ్ మార్నింగ్ వెస్టీజ్. లీడర్స్ వాయిస్ క్లియరా? సార్ ఒకసారి చెప్పండి, వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ వెల్కమ్ టు వండర్ఫుల్ యూత్. ఎస్, ఇది ఎన్నో రోజుల నుంచి నేను ఒక యజ్ఞంలో చేస్తున్నాను. ఆల్రెడీ యూత్ ఐకాన్స్ అనే ఒక గ్రూప్ కూడా చేయడం జరిగింది. ఆ, నా టీంలో చాలామంది యూత్ ఈరోజు కార్ అచీవ్ దగ్గరలో ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది కార్ అచీవ్మెంట్ కూడా కొట్టేశారు. రైట్, యూత్కు సంబంధించి మనం ఒక మంచి మెసేజ్ని ఇస్తే, నిజంగా చెప్పాలంటే స్వామి వివేకానంద, మన అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ చెప్తారు, ప్రపంచం ఎవరి చేతిలో ఉంటుందంటే ఒకటి లేడీస్, రెండు యూత్, వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం వీళ్ళిద్దరిపైనే ఫోకస్ పెట్టాలా. మనం ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా కూడా దీనిపైన పెట్టాలనేది అందరి నమ్మకం. వెస్టీజ్లో రియల్గా చెప్పాలంటే ఈరోజు నేను సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకు ఎండింగ్ లోపల అర్థమవుతుంది. చాలా మిరాకిల్ చేసిండేది వీళ్ళిద్దరే. వెస్టీజ్లో కూడా 70% వరకు కూడా ఈరోజు చేరుకోబోతున్నారు లేడీస్ అంటే అర్థం చేసుకోండి. మిగతాది కొంతమంది యూత్ కూడా చాలా ఫాస్ట్గా దీంట్లో వెళ్తున్నారు. రైట్, అందుకే మనం సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. ఎస్, నాకు తెలిసినంత వరకు యూత్ 50-60% వచ్చింటారు అనుకుంటా. సార్ మేము యూత్ కాదు కదా, మాకు ఈ మీటింగ్ ఎలా అంటే, సార్ మీరు మీ దగ్గర ఉన్న 18 to 35 వరకు ఉన్న వాళ్ళందరినీ కంపెనీ యూత్ ఐకాన్గా తీసుకుంటుంది. వాళ్ళకు మీరు ఈ మీటింగ్ని రికార్డు ఉంటుంది కాబట్టి షేర్ చేయొచ్చు, అన్ని విధాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ మన మీటింగ్కి రావచ్చు అని చెప్పండి. సరే, మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ యూత్ గురించే మాట్లాడదాం. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. సార్ 30-35, 18-35 ఉన్న వాళ్ళు అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఐఆమ్ యూత్ అని చూద్దాం ఎంతమంది ఉన్నారని. వా, సూపర్ సూపర్ సార్, సూపర్. మీరు ఎక్కువ ఉంటే నాకు ఇంకా జోష్ వస్తుంది, ఇంకా మాట్లాడవచ్చు మీతో. ఎక్సలెంట్. ఇంకా సూపర్ సార్. 200 మెంబర్స్ పైన ఉన్నట్లున్నారు. ఓకే, సూపర్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రెస్పాన్స్ అయినందుకు. రైట్, మనం ఇప్పుడు మెటీరియల్ పోదాం. సార్, వెల్కమ్ టు వండర్ఫుల్ యూత్. అంటే ఈ ఏజ్ అనేది చాలా పవర్ సార్. రియల్గా పెద్ద పెద్ద మేధావులందరూ వాళ్ళ మైండ్ సెట్లో ఒక ఆలోచన రావడానికి కారణం ఈ ఏజే. ఈ ఏజ్కు ఉన్న పవర్ ఆ తర్వాత ఎవరికి ఉండదు. 35-40 దాటిన తర్వాత తగ్గిపోతూ వస్తుంది. కానీ ఇక్కడ అమేజింగ్ పెద్ద పెద్ద అద్భుతాలన్నీ జరిగిండేది ఈ ఏజ్లో వచ్చిన ఆలోచనలేనని చాలామంది చెప్పింది. కాబట్టి మనం ఈ ఏజ్లో ఉన్న వాళ్ళని మన బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలి. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళని మనం బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలి. ఇది సార్ మన గోల్. ఇక్కడ పిన్ టు పిన్ వినండి, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడ చూసిండరు యూత్కి ఇలాంటి మోటివేషన్ ట్రైనింగ్. ఇది 2 పార్ట్లుగా ఉంటుంది. ఈ పార్ట్లో ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసి వాళ్ళందరికీ కూడా బ్రెయిన్లో ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ చేసి వెస్టీజ్లో రన్ చేస్తాం. ఆ తర్వాత సెకండ్ పార్ట్లో వాళ్ళకి ఒక కారు 1 lakh+ ఇన్కమ్ ఎలా తీసుకురావాలి అనేది ఈ 2 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వెస్టీజ్ను వెస్టీజ్కి వాళ్ళని ఎలా తీసుకురావాలి యూత్ని అనేది ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. సరే, ముందుకు వెళ్దాం. చూడండి సార్, ఇక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో మై డియర్ ఫ్రెండ్స్, మీరు
ఏదైతే ఆలోచన చేస్తున్నారో బయట జాబ్ కావచ్చు, లేదంటే రకరకాల బిజినెస్లు కావచ్చు, ఏమేమి ఆలోచనలు ఉన్నాయో ఏమో నాకు తెలియదు కానీ మీరు ఏమైనా ఆలోచించండి. ఒక్కటి మాత్రం ఆలోచించకండి, నా భవిష్యత్తు కంపెనీ చేతుల్లో ఉంది, నా భవిష్యత్తు మా బాస్ చేతుల్లో ఉంది. ఇది రాంగ్ అండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇలా ఫిక్స్ అయిపోండి ఫస్ట్. ఇది నా లైఫ్, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఎవరినో నమ్ముకొని ఉండొద్దు, ఎవరిపైన ఆశలు పడి ఉండొద్దు. నేను ఈ జాబ్ కొట్టాలా, జాబుని నమ్ముకోవద్దు. నేను ఈ బిజినెస్ చేయాలా, బిజినెస్ని నమ్ముకోవద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. అందుకే నేను అంటున్నది ఏమంటే, ఇక్కడ ప్రాబ్లం మొత్తం మన ఆలోచన విధానమే. అది ఏం లేదు, ఎవడి జాబ్ ఇస్తేనేమి, ఎవడు ఇవ్వకపోతేనేమి, కానీ మన ఆలోచన విధానంలోనే ప్రాబ్లం అంతా ఉంది. మన లైఫ్ అంతా ఇక్కడ ఉంది. రైట్, చూద్దాం. ఇక్కడ చూడండి, నీ ఆలోచన స్ట్రాంగ్ ఉంటే నువ్వు కూడా స్ట్రాంగ్ ఉంటావు, నీ పని కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. నువ్వు నీ ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు ఎక్కడ ఆలోచన ఉంటే ఉంటుంది. సరే పోదాం, మనం మీరు అందరూ ఉద్యోగాలు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ వయసులో మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఏదైనా జాబ్ కొట్టాలా, నేను జాబ్లో కూర్చోవాలని. ఒకసారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒకసారి చూపిస్తాను, మీరు బాగా చూడండి. భవిష్యత్తు చూడండి, ఇక్కడ ఉద్యోగులు ఇచ్చే కంపెనీల పరిస్థితి ఎలా ఉందా మీకు. ఎలాంటి న్యూస్ చూపిస్తున్నానంటే దిమ్మ తిరిగిపోతుంది మనకి. ఇక్కడ చూడండి, జాంబీ కంపెనీలు, ప్రపంచంలో 7,000 జాంబీ కంపెనీలు ఉన్నాయి. ఏం సార్ జాంబీ కంపెనీ అంటే? సార్, అప్పులు కూరుకుపోయి, దివాలా తీసి అప్పుల్లో కూరిపోయి, వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయిన కంపెనీలు 7,000 కంపెనీలు ఉన్నాయి. అవి 10 ఏళ్లలో 4,000కు పై. ఓన్లీ యుఎస్లోనే 2,000 కంపెనీలు కుప్పకూలిపోతున్నాయి. అమెరికాలోనే కూలిపోతా అంటే ఇండియాలో మనలాంటి చిన్న దేశంలో లెక్క చెప్పండి. సరే, ఏదైతే అంతరించిపోతుందో దాని మీద మీరు ఆశలు ఎందుకు పెట్టుకుంటారు? ఏదైతే అంతరించిపోతాందో, మళ్ళీ చెప్తున్నా, ఏదైతే అంతరించిపోతుందో, జాబులనే వ్యవస్థ అంతరించిపోతుందో దాని మీద మీరెందుకు ఆశలు పెట్టుకుంటారు అంటున్నా. గవర్నమెంట్ల చేతులు ఎత్తేస్తున్నాయి. ఎలాంటివి ఉంటాయి? టీచర్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి ఉద్యోగాలు ఇస్తారు, ఇస్తే 1,000 2,000 అంతవరకు ఇవ్వగలరు. కానీ లక్షల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు? 2,000 3,000 జాబులు ఇస్తే కాదు, లక్షల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు? చాలా మంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఈ కంపెనీలు తట్టుకోలేక, ఈ జాబులు అవన్నీ వదిలేసి. సరే, ఇక్కడ ఇండియాలో జాబ్ రాలేదు, నేను వేరే దేశానికి వెళ్ళిపోతాను. ఇది ఘోరాతి ఘోరం సార్. విదేశాలకు వెళ్ళి పని చేసుకొని వస్తున్నారు. భార్య పిల్లల్ని వదిలేసి, అమ్మ నాన్న వదిలేసి, ఊరు వదిలేసి బయటకు వెళ్ళాల్సిన పని లేదు. చాలా ఆపర్చునిటీలు ఉన్నాయి కదా నెట్వర్క్ మార్కెటింగ్లో. అంత దూరం ఎందుకు వెళ్తారు? అంత దూరం ఎందుకు వెళ్ళాలి? మీరు షేర్ చేసిన తర్వాత, చూసిన తర్వాత వాళ్ళకి ఆలోచనలో మార్పు వస్తుంది. చాలామంది ఇక్కడ హోల్డ్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది కాకపోతే నేను ఏదైనా చేసుకోవచ్చులే, జాబ్ రాకపోతే ఏదైనా చేసుకోవచ్చులే, ఇలా అనుకుంటూ ఉన్నారు. కానీ ఎంత నరకం తెలుసా? వేరే దేశాలకు వెళ్ళి పనిచేయడం ఎంత నరకం తెలుసా? చేసిన వాళ్ళకి తెలుస్తుంది సార్, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఒకసారి మీరు ఎవరైనా ఆశలు పెట్టుకుంటారు, ఇక్కడ లేకపోతే ఏముంది, బయటకు వెళ్ళొచ్చు, బాంబేకి వెళ్ళొచ్చు, లేదంటే వేరే దేశాలకు వెళ్ళొచ్చు, బెంగళూరుకి వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, కోల్కతా వెళ్ళొచ్చు, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి వదిలి అక్కడ వెళ్ళడానికి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఒకసారి చూడండి.
ఇప్పుడు ఆ మనిషి పరిస్థితి చూడండి, ఏం చేయాలో చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? అసలు భార్య పిల్లల్ని వదిలిపెట్టిపోతుంటే ఇంతకంటే నరకం ఏముంటుంది సార్? ఇంతకంటే మనకు నరకం ఏముంటుంది చెప్పండి. అందుకే నేను చెప్తున్నది ఏమంటే, సార్ మీ ఆలోచన విధానం తప్పు. జాబ్ ఒక్కటే ఉంది, విదేశాల్లో మాత్రమే మనం డబ్బు సంపాదించుకోగలము, ఇది తప్పు. ఈ రోజుతో మార్చుకోండి మైండ్ సెట్. ఇక్కడే లక్షలు కాదు కోట్లు సంపాదించుకోండి అవకాశం వెస్టేజ్లో ఉంది. పంపించండి వీడియో. ఇది ఈ రికార్డు నువ్వు చేసింటాను కదా యూట్యూబ్లో, ఈ పీపీటీ పంపించండి, ఈ జూమ్ మీటింగ్ పీపీటీ పంపించండి. ఏం సార్ ఇంత అవసరమా అక్కడ పోవడం? ఇంకా కొంతమంది ఉన్నారు, చాలామంది ఇక్కడ. సార్ ఏదో ఒకటి వస్తుంది, నేను చాలామందిని అడిగినప్పుడు సార్ వెయిటింగ్ సార్, జాబ్ వేకెన్సీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ లోపల ఏముంది సార్, అలా ఫ్రెండ్లీగా తిరిగి రావడం. ఈ టైప్ మనుషులు కూడా ఉన్నారు మన దగ్గర, చాలామంది ఉన్నారు. ఆల్రెడీ వెస్టీలో జాయిన్ అయినారు, వెస్టీలో జాయిన్ అయ్యి కూడా సేమ్ సార్ జాబ్ నేను చాలామందిని అడిగినప్పుడు నాతో జాగ్రత్తగా మాట్లాడతారు కొంతమంది, ఎందుకంటే ఈయన పట్టేస్తారా బాబు అని. చాలామంది మాట్లాడినప్పుడు లేదు సార్ నా ఫ్రెండ్ చెప్పినాడు ఐడి వేసాను, నేను యూఎస్లో ట్రై చేస్తున్నాను, నేను బాంబేలో ట్రై చేస్తున్నాను సార్, బెంగళూరులో మంచి ఐటీ కంపెనీ ఉంది నాకు. అరే వాళ్ళు మాట్లాడే విధానంలో వాళ్ళు చూడండి ఎంత నమ్మకం పెట్టుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత వస్తుందంటే 30,000. అరే మన కార్ పెట్రోల్కే 30,000 అయిపోతుంది, డీజిల్కి. ఇక్కడ అంత దానికి అంత ఆశలు పెట్టుకొని అక్కడే ఉన్నారు. చాలా డేంజరస్లో పడతారు వాళ్ళు, చాలా డేంజరస్లో పడతారు. ఎందుకంటే ఇంతకుముందు కంపెనీలు చూసాం కదా, నువ్వు అక్కడికి ఆశలు పెట్టుకొని ఉన్నావు, అది రాకపోతే ఏంటి పరిస్థితి? ఇంకా చాలామంది చూస్తారు ఊరిని వదిలిపెట్టి వెళ్ళలేక ఏదో ఒక దారి దొరుకుతుందని ఆశతో, జాబ్ కాకుండా వ్యాపారమైన ఏదో ఒకటి చేద్దామని పెట్టుబడి లేక, ఇలా యూత్ మొత్తం చాలా డేంజర్లో పడిపోతున్నారు. అది నేను చెప్పడం కాదు, శ్రీశ్రీ గారు చెప్పారు తెలుసా. ఆయన ఎప్పుడో చెప్పాడు, వీళ్ళు తప్పుడు అడుగేస్తారు, వీళ్ళు ఒక దాని మీద ఆశలు పెట్టుకొని తప్పుడు అడుగేస్తారు, వీళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది. చాలా అయిపోయారు కూడా, చాలామంది సర్వనాశనం అయిపోయారు కూడా. జాబులు రాక ఎక్కడ సరిపోలేక 10,000కు 20,000కు 15,000కు బానిసత్వంగా బతికిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రపంచం అనేది. బానిసత్వానికి అలవాటు పడిపోయి ఇది వదిలేస్తే నాకేమైనా అవుతుందేమో, నా ఫ్యామిలీని ఎవరు సాకుతారు, ఈ కొన్ని భయాలు, వీటన్నిటికీ ఒక చక్కగా వివరించాడు మన శ్రీశ్రీ గారు. ఎందుకంటే ఆయన చెప్పింది, అరే బాబు నీకు వచ్చిన టైం వెరీ ఇంపార్టెంట్ నీ లైఫ్కి. ఎందుకంటే నువ్వు 40 సంవత్సరాల తర్వాత నువ్వు ఏ పని చేయలేవు, అప్పుడు ఎవరిని సాకుతావు? అరే పని చేయాల్సిన టైంలోనే టైం వేస్ట్ చేస్తున్నావు. వయసు అంతా తగ్గిపోతా ఉంది, వయసు వెళ్ళిపోతుంది, మళ్ళీ బాడీ సహకరించదు, అప్పుడేం సంపాదించుకుంటావు? ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న వయసులోనే నువ్వు సంపాదించుకోవాలా, ఈ వయసును నువ్వు వేస్ట్ చేస్తే ఎలా? నీ టైం మళ్ళీ రిటర్న్ వస్తుందా? 25 సంవత్సరాలు కష్టపడి పని చేసి, కష్టపడి చదివి 20 సంవత్సరాల కష్టార్జితం తీసుకెళ్ళి ఒక కంపెనీకి తాకట్టు పెడతారు ఈ టైం అంతా. అది మీ ఫ్యామిలీకి పెట్టచ్చు కదా. ఇది వినండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. ఇది బాగా వినండి సార్. కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు, ఎందుకంటే వాళ్ళ ముసలోళ్ళ ఆలోచనలు ఉంటాయి. మా నాన్న ఈ పని చేశాడు, నేను కూడా ఇదే పని చేసుకుంటాను. మా నాన్న జాబ్ అన్నాడు, నేను జాబ్కి వెళ్ళాలా. శ్రీశ్రీ ఎలా చెప్పాడు? చెంప కొట్టుకో చెప్పాడు, చెంపకు చెల్లు మనలు చెప్పాడు. వినండి ఆయన ఏం చెప్పాడు. నారు మహాకవి శ్రీశ్రీ. ఎందుకంటే ఏ దేశం అభివృద్ధి సాధించాలన్నా, ప్రగతి పథంలో పయనించాలన్నా ఆ దేశంలోని యువత పాత్ర అత్యంత కీలకం. ఇటువంటి యువశక్తి మన దేశానికి పుష్కలంగా ఉంది. ఈ రోజు ప్రపంచమంతా భారతదేశం సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంది. అందుకే యువత తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి, అన్ని రంగాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలి.
కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పక్షులకి పుకార్లకి నిబద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. కళలన్నా కవితన్నా వీళ్లకు చుట్టెదురు, కళలన్నా కవితన్నా వీళ్లకు చుట్టెదురు, కులాలేసి రావడమే అయ్యో వీళ్ళకు బుదురు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. పరిమిత చెందిన అవగుణాల కుప్పలు, అవగుణాల కుప్పలు, పొద్దురాతి చిప్పలు, నూతిలోని కప్పలు, నూతిలోని కప్పలు, అవగుణాల కుప్పలు, అవగుణాల కుప్పలు, పొద్దురాతి చిప్పలు, నూతిలోని కప్పలు, నూతిలోని నూతిలోని కప్పలు. సూపర్ శ్రీశ్రీ గారు, మీరు ఈ రోజుల్లో ఉండింటే హ్యాట్సాప్. నూతిలోని కప్పలు. కొంతమంది కుప్పలు, అవగుణాల కుప్పలు, పొద్దురాతి చిప్పలు, నూతిలోని కప్పలు, నూతిలోని కప్పలు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుక. అర్థమైంది కదా సార్? ఇది శ్రీశ్రీ గారు చెప్పింది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, టైం వస్తుందిలే సార్, ఎదురు చూద్దాంలే సార్, జాబ్ కోసమే ఉండాం సార్, జాబ్ కోసమే పుట్టాం సార్. టైం మొత్తం వేస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? లేయడానికి మోకాళ్ళు చెప్పలు సహకరించవు, మాట్లాడడానికి నోరు రాదు, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, అప్పుడు నువ్వేం చేస్తావు? నేను అంటున్నది, నీ వయసు కంటే ఏది లేదు ఇంపార్టెంట్ ఇక్కడ. నీ వయసు తరిగిపోయిందా, ఫినిష్. నువ్వు అక్కడ 20 సంవత్సరాలు సంపాదించుకునేది 1 ఇయర్లో వేస్ట్లో సంపాదించుకోవచ్చు. అందుకే శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారని చెప్తున్నాను నేను. ఇలా చూడండి, చాలామంది శ్రీశ్రీ గారు కరెక్ట్ చెప్పారు. అవగుణాల లక్షణాలు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, వృద్ధులు అని చెప్పారంటే ఆ ఆలోచనలతోనే చాలామంది ఉన్నారు. అవగుణాల లక్షణాలు ఉన్న వాళ్ళు అన్నాడు ఆయన శ్రీశ్రీ. ఎట్లా చెప్పండి? దీనిలలో మీరు ఉంటారా? వీళ్ళ ఇంట్లో చేరుతారా? ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మనకు అవసరమా? ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మన డౌన్లైన్స్కి అవసరమా? మన టీంలో లీడర్స్కి అవసరమా? వీళ్ళు పని తీరు, వీళ్ళ మొత్తం మైండ్ సెట్ చెడిపోయింది. నాకు జాబే కావాలని పట్టుకుంటాడు ఒకడు, నాకు లేదు నాకు వ్యాపారమే కావాలనుకుంటాడు ఒకడు, అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు, నేను కోయట్కి వెళ్ళిపోతానంటాడు. వీళ్ళని ఎవరు బాగుపరచలేరు. శ్రీశ్రీ గారు అప్పుడే చెప్పాడు. శ్రీశ్రీ గారు అప్పుడే చెప్పారు. కానీ శ్రీశ్రీ గారు అప్పుడే మళ్ళీ చెప్పిందే ఇంకోటి కూడా చెప్పారు. ఇది బాగా వినండి. ఇంకొకటి చెప్పారు, అద్భుతం. అస్సలు అది అద్భుతం. ఈరోజు బెస్ట్ చేసి చూపిస్తుంది. అదేమిటో ఇంకొకసారి, అది కాదు, ఇది సెకండ్ పార్ట్. ఇది వినండి. ఇది మీకు బబుల్ గమ్స్ వస్తాయి, చూడండి, వినండి. ముందు యుగం దూతలు. ఇది వెస్టేజియన్స్ గురించి చెప్పాడు.
ముందుగానే ముందు యుగం దూతలు అంటే భావన నవజీవన బృందావన నిర్మాతలు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. బానిస బంధాలను కలవంచి అనుకరించదు, కలవంచి అనుకరించదు. ఓనియని అన్యాయపు పోకడలు సహించరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. భావన నవజీవన బృందావన నిర్మాతలు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం. ఎస్, వీళ్ళకే వెల్కమ్ చెప్దాం. వీళ్ళే మనకు కావాల్సింది, వీళ్ళకి కావాల్సింది, వాళ్ళకే ఆహ్వానం. వారికి మా ఎస్, అర్థమైందా ఫ్రెండ్స్? ఎలాంటి వాళ్ళు మనకు కావాలో? వృద్ధులు కావాలా, లేదంటే ఇలా సాధించే దూతలు కావాలా? ఎస్, నేను ఎందుకు ఈ 2 వీడియోలు పెట్టానంటే ఇందులో మీరు ఎవరు, ఇందులో మీరు ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి. మీ మనసులోనే ఉంటుంది. మీరు ఫస్ట్లోనే అది చెప్పారు కదా, నూతిలోని కప్పలోని చెప్పాడు కదా ఆయన. మీరు నూతిలోని కప్పలా ఉంటారా, లేదంటే నవ నవనిర్మాణ భారత్? ఎస్ సార్, అందుకే నేను చెప్తున్నది ఇప్పుడు మొత్తం మన మైండ్లోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్, మన మైండ్ సెట్లోనే ఉంది. ఎందుకు మీరు ఫస్ట్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు? ఎందుకు అలాంటి ఈ ఆలోచనకి వెళ్ళిపోతారు? చాలామంది జాయిన్ అయిన యువకులకి ఈ 2 వీడియోలు చాలు, మీకు మీటింగ్ అవసరం లేదు. మీరు ఏ కోవలో ఉన్నారో చెప్పండి, ఏ ఆలోచనలో ఉన్నారో చెప్పండి. అందుకే నేను ఒకటే ఒకటి చెప్తున్నాను సార్, ఎట్టి పరిస్థితుల్లోనా మీరు అలాంటి ఆలోచనలో లేకుండా ఇమ్మీడియట్లీ వెస్టేజ్లో ఈరోజు. అందుకే ఇక్కడ చూడండి, నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ. ఏ సార్ నవనిర్మాణ భారత్ అంటే ఇప్పుడు మీరు మీ డ్రీమ్ని మీరు నెరవేర్చుకొని ప్రతి ఫ్యామిలీ కొన్ని డబ్బులు సంపాదించుకుంటే ఇండియా కూడా డెవలప్ అవుతుంది, అవునా? అలాగే మీరు మీ కళలను సాధించుకోవడానికి రెడీగా ఉంటే ఏ పెట్టండి. లేదు సార్ నేను కప్పల్లో ఉంటాను అంటే, ఇది కూడా చెప్పాడు ఆయన. ఎలా తెలిసిందా? ఒక జాబ్ పర్సన్ మార్నింగ్ లేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. కానీ చాలా ఈ ఈ కంపెనీలు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరుగుతారు. కప్ప కూడా అంతే, ఈ నృతిలో నుంచి ఆ మూలకి వెళ్తుంది, ఈ మూలకు వస్తుంది, ఈ మూలకు వస్తుంది, ఆ మూలకు వస్తుంది, ఆడే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది అంగడికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు, అంగడికి వెళ్తారు ఇక్కడ. మీరు చెప్పండి, ఏనా బీనా? కప్ అయితే బీ పెట్టండి. నీకు ఎలాంటి లీడర్ కావాలి నీ టీంలో? ఎస్, తన లక్ష్యాన్ని సాధించుకునే వీరుడు కావాలి మనకి. నాకు తెలిసి మీరందరూ కూడా అలాంటి వాళ్ళే అనుకుంటా. ఒకవేళ బీలో ఉంటే మీ ఆలోచన ఈరోజే మారిపోండి, ఏలోకి వచ్చేసేయండి. మీరు ఏలో ఉంటే, బీలో ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి మీరు బీలో ఉండకండి. బీలో ఉంటే సర్వనాశనం అయిపోతాం. నేను చెప్పింది కాదు, శ్రీశ్రీ చెప్పారు, ఆల్రెడీ చెప్పారు కదా. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళని కొట్టడము, వీళ్ళని కొట్టడము, ఒక ఆయన అమ్మాయిని లవ్ చేసి చంపేయడము, లేదంటే డబ్బుల కోసం మనుషులను చంపడము, ఇవన్నీ బి లక్షణాలు. ఇవన్నీ బి లక్షణాలు. జాబ్ రాక ఎక్కడో వెళ్ళిపోవడము, అక్కడ పోవడము, వాణ్ణి తిట్టడం, అమ్మని తిట్టడం, కొట్టడం, తాగుడుకు బానిస అవ్వడము, ఇవన్నీ బి లక్షణాలు. సరే, వెస్టీజ్లో ఏ లక్షణాలు ఉంటాయి? వెస్టీజ్లో జాయిన్ చేయండి ఇమ్మీడియట్లీ. బి నుంచి ఏకి ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఆయన. ఎందుకంటే డబ్బు వస్తుంది, హ్యాపీగా ఉంటాడు, మైండ్ సెట్ మారిపోతుంది.
ఇక్కడ ఎవరైనా మీ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీ అబ్బాయిని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మీరు ఆలోచించుకోండి. బీలో ఉన్నాడో మీ అబ్బాయి, ఇమీడియట్లీ వెస్ట్లో జాయిన్ చేయండి, ఏలోకి వచ్చేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు బీలో ఉన్నారా, ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయిపోండి ఏలోకి. మీ అప్లైన్కి కలవండి ఇప్పుడే. 5 to 16% హోల్డ్లో ఉంటే వెంటనే మీరు ఏలోకి వెళ్ళిపోవాలంటే మీ అప్లైన్ని కలిసి ప్లాన్ తీసుకోండి. సార్ నేను చేయాలనుకుంటున్నాను. మీ అందరికి కూడా ఒకటే ఒకటి చెప్తున్నా, ఇది తప్ప మీ మైండ్లో ఏది ఉండకూడదు. ఇది తప్ప మీ మైండ్లో ఏది ఉండదు. ఏది? మై డాడీ ఈజ్ మై బ్లడ్, మై మమ్మీ ఈజ్ మై హార్ట్, ఐ లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. ఎస్, నేను ముందే చెప్పాను మీ అందరికీ, సార్ 25 years నువ్వు కష్టపడి స్టడీస్ మొత్తం అంతా అయిపోయింది, ఇంట్లో కూర్చున్నావు కదా, ఒక కంపెనీలోకి వెళ్ళి అమ్మా నాన్నలను చూసుకోకుండా అక్కడ నూతులో కప్పల అక్కడ ఉండే బదులు వెస్టీలో జాయిన్ అయ్యి 25 years నీ ఫ్యామిలీకి ఇవ్వచ్చు కదా, ఫ్యామిలీతో గడపచ్చు కదా. ఈ ఒక్క పాయింట్ చాలా మీకు. ఎందుకు అక్కడికి పోతారు? అక్కడికంటే డబల్ వస్తుంది కదా డబ్బులు ఇక్కడ. 25 years చదివిన నాలెడ్జ్ మొత్తం వెస్టీలో పెట్టు. 25 years చదివిన నాలెడ్జ్ మొత్తం నీ మైండ్ సెట్ అంతా వెస్టీలో పెట్టు. ప్లాన్ చేయి, టీంని బిల్డ్ చేయి, హ్యాపీగా బతికేయచ్చు. ఎందుకు ఒకరికి బానిసగా మనం వెళ్ళిపోవాలి? అందుకే ఈరోజు మిమ్మల్ని యూత్తో మాట్లాడాలని చెప్పేసి ట్రైనింగ్ పెట్టుకుంది మనం. ఇది తప్ప మీకు ఏంది ఉండకూడదు. ఎందుకంటే సరే ఒకసారి అమ్మని గుర్తు చేసుకోండి. అరే అమ్మని వదిలిపెట్టి ఎలా పోవాలా? అమ్మను వదిలిపెట్టి మనం ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి బాగా గుర్తు చేసుకోండి. ఎందుకంటే సరే ఒక్కసారి చూడండి, మనకు ప్రాణమైన ఇవ్వడానికి అమ్మ రెడీగా ఉంటుంది. అవునా కదా? మన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా అమ్మ రెడీగా ఉంటుంది. ఓ సినిమా క్లిప్స్ నాకు బాగా నచ్చినాయి, అది చూపిస్తాను, మీరు విని చూడండి. కన్నీళ్ళు పెట్టిద్దండి అమ్మ నాన్నల్ని. 10,000 20,000కు మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తుంటే మీ 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 బతుకుని చూసి ఏంది నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడు చెప్పకనే లోపలనే కుమిలిపోతూ ఉంటారు. లోపలే కుళ్ళిపోతూ ఉంటారు. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళెందుకు బాధపడాలండి? మనల్ని కన్నందుకు వాళ్ళెందుకు కన్నీళ్ళు పెట్టాలా? ఇది నా కొడుకు బాగున్నాడు, కారులో తిరుగుతున్నాడు, 1 lakh సంపాదిస్తున్నాడు, ఇంతకంటే ఏం కావాలి? ఇదే కదా చెప్పాల్సింది. మీరు ఏ జాబ్లో కొట్టగలరు? 2 lakhs 3 lakhs ఏ జాబ్ చేసినాడు అమ్మని సంతోషంగా పెట్టుకున్నాడు చెప్పమనండి. ఇక్కడ ఇది యూట్యూబ్లో పెడతాను, లింక్ పెడతాను మీ అందరికీ. ఏ జాబ్ చేసి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సమాధానం చెప్పమనండి. చాలామంది ఇంకా ఖాళీగా వెస్టర్లో జాయిన్ అయ్యి డైరెక్టర్ వరకు ఆగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీ కన్నీళ్ళు పెట్టలేదా మీ లైఫ్ గురించి? మనం పుట్టి ఏం ప్రయోజనం సార్ వాళ్ళు కన్నీళ్ళు పెడితే? అలాగా సార్ చేయాల్సింది, అలా కాదు, ఇలా చేయండి. ఎక్కడో నువ్వు విజయం సాధించి ఇంట్లోకి వస్తే ఎక్కడో మూల ఉండి ఆనంద బాష్పాలు ఇస్తుంది చూడ తల్లి. నీ విజయాన్ని ఇలా తల్లికి నువ్వు కానుకగా ఇవ్వాల. ఇంతకుముందు వీడియో ఆమె మొత్తం అంతా తీసుకెళ్ళి నువ్వు డబ్బు తీసుకొని కన్నీళ్ళు పెట్టద్దని ఏడ్చింది. ఈ వీడియోలో ఇక్కడ కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఇవి ఆనంద బాష్పాలు. నా కొడుకు ప్రయోజకుడైనాడు, పోలీస్ ఆఫీసర్ అయినాడు. ఈ రెండిటికి ఎంత తేడా ఉందో చూడండి. మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు. ఇది లైఫ్ అంటే. అమ్మని ఇలా చూసుకోవాలి.
ఇప్పుడు నీ టైం బాగలేకపోవచ్చు, టెన్షన్ పడద్దు. భవిష్యత్తు నువ్వు అనుకునేలా చేసుకో, అది వెస్టీజ్ ద్వారా. ఇప్పుడు నీ టైం బాగలేదు అనుకుంటుంటావు, సార్ నా టైం బాగలేదు సార్, నాకు నో ప్రాబ్లం, వెస్టేజ్ లేకరా, అన్ని టయాలు క్లియర్ అవుతాయి ఇక్కడ. అందరినీ క్లీన్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లీన్ చేస్తుంది వెస్టేజ్. నువ్వు అనుకునేలా చూసుకో అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత వెస్టేజ్లో నీ టైం స్టార్ట్ అయింది, లేచి ముందుకు నడువు. వెస్టేజ్లో నీ టైం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే, ఈ జూమ్ మీటింగ్ నుంచే. హోల్డ్లో ఉండద్దు. ఎవరైతే 18 నుంచి 30 వరకు ఉన్నారో ప్రతి ఒక్కరు ఈరోజు డ్రీమ్ పెట్టుకోండి. నిజంగా మీరు అమ్మని ప్రేమించే వాళ్ళైతే, మీ ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళైతే, ఒకవేళ మ్యారేజ్ అంటే మీ భార్య పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే, ఈ రోజు నుంచి నీ టైం స్టార్ట్ అయింది, లేయండి. ఎవడో డౌన్ లేచిపోయినారనో, ఎవడో వినలేదనో నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజు నుంచి వేస్ట్ నీ టైం స్టార్ట్ అయింది. ఎస్ఆర్ను ట్రైనింగ్లోకి వెళ్దామా? టైం స్టార్ట్ అయింది, ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు కావాల్సింది మీ మైండ్ సెట్. సార్ మైండ్ సెట్ మారితే ప్లాన్ వింటారు, ప్రొడక్ట్ అన్నీ మీరే నేర్చుకుంటారు. మైండే బాగలేని ప్రొడక్ట్ ఎలా నేర్చుకుంటారు? ప్లాన్ చెప్పినా మైండ్కి ఎక్కదు కదా. నేను మీ మైండ్ సెట్ మీద ఫోకస్ పెడుతున్నా. మీరు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారో నాకు అనవసరం. ఈ రోజు నుంచి ఎవరైతే, నేను ఈరోజు చెప్పాను, రెండు ఎగ్జాంపుల్ చూపించాను. ఒకటి మైనస్ ప్లస్. ఈ మైనస్ని తీసేసి ప్లస్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళే వెస్టీజియన్స్. మిగతా వాళ్ళు వెస్టీజ్ వదిలేసి వెళ్ళిపోండి. మీరు వెస్టీజ్కి చెడ్డ పేరు తెస్తారు, వెళ్ళిపోండి. మీరు వెస్టీజ్కి చెడ్డ పేరు. లేదా ఇప్పుడే స్టార్ట్ అయింది మీ టైం, స్టార్ట్ చేయండి. మీకేం కావాలో చెప్పండి, ఏం జూమ్ మీటింగ్లు కావాలో చెప్పండి. మీరు 1 lakh తీసుకోవడానికి ఏం కావాలా? మీ అప్లైనర్స్, సూపర్ అప్లైనర్స్ ఉన్నారు, అందరం కలిసి మేము ఉన్నాం. నేను ఒక్కని కాదు, కొన్ని 100 మంది అప్లైనర్స్ ఉన్నారు, మేము ఉన్నాం. కానీ మీ మైండ్ సెట్ మారలేదు. నేను చాలామంది యూత్ చూస్తున్నా. నీ టైం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి రావాల్సిందే. ఏమన్నా కానీ ఇది రావాల్సిందే. ఇది డిసైడ్ అయిపో. డబ్బు, లవ్ కూడా కావచ్చు, డబ్బు కావచ్చు, స్టార్డమ్ నీకు కావాలి, డబ్బు కావాలి, హ్యాపీనెస్ కావాలి, అన్నీ నీకు రావాల్సిందే. అది ఏమైనా జరగని, ఏదైనా అయిపోయి, ప్రపంచం ఏమైనా అయిపోయి, నాకు ఇవి దక్కాల్సిందే. అది వెస్టీజ్ మాత్రమే ఇస్తుంది ఫ్రెండ్స్. మీకు బయట ఏది ఇవ్వదు. ఓన్లీ ఒక 1 వెస్టీజ్ మాత్రమే ఇస్తుంది. అది ఉత్తి ప్రూఫ్తో కూడా ఈరోజు చూపిస్తాను. మీ పవర్ని మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు ఎక్కడ లొంగిపోతున్నారు, ఎక్కడ బెండ్ అవుతున్నారు అర్థం చేసుకోండి. చిన్న దానికి బెండ్ అవుతున్నారు. ఇది చాలా ప్రమాదం. నువ్వు 30-50 సంవత్సరాల తర్వాత, ఈరోజు 50-60 సంవత్సరాలు ఉన్న ఒక ముసలిని అడగండి, ఏమయ్యా నువ్వు ఇలాంటి ముట్టలు మోస్తున్నావా అంటే, నాయనా నీ వయసులో నేను చేయాల్సిన పని చేయలేకపోయినా ఈరోజు ఏజ్ టైంలో ఇది చేస్తున్నా. అది అమ్మ నాన్నను చూడండి ఒకసారి. నేను రియల్గా సార్ నాకు ఈరోజు బాధ అనిపిస్తుంది. మా అమ్మ ఎప్పుడు దేవుని కోరుకుండేది, నా కొడుకు పెయింటింగ్ చేయలేడు దేవుడా, నా కొడుకు ఏదైనా డబ్బు బాగా ఇవ్వు, మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళు అని చెప్పేది. ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు సార్. మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను వెస్టీలో తీసుకొని, లక్షల ఆస్తి, కారు ఉంది. కారులో చూసినప్పుడల్లా, వినండి ఫ్రెండ్, కారులో నేను ఎక్కినప్పుడల్లా డ్రైవర్ సీట్లో కూర్చొని పక్క సీట్లో చూస్తాను. ఇంత కారులో కూర్చున్నాను, పక్క సీట్లో మా అమ్మ లేదని ఎన్నోసార్లు ఏడ్చాను తెలుసా. మా అమ్మ లేదు. ఇప్పుడు 60-70 లక్షలు ఇల్లు కడుతున్నా, ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఏడుపు వస్తుంది. అరే ఇంత ఇల్లు కట్టాను, మా అమ్మ లేదే. మా ఇల్లు చూడడానికి నా అమ్మ లేదే. నాకు ఈరోజు రికగ్నిషన్లు జరుగుతున్నాయి, మా అమ్మ లేదే. మీ అదృష్టం, మీకు మమ్మీ డాడీ ఉన్నారు. ఇప్పుడే మీరు చూపించండి, మళ్ళీ మీరు చూపించలేరు సార్. ప్రపంచంలో కాదు, ప్రపంచం మొత్తం అమ్మేసి నేను కడతాను డబ్బులు, నా వయసు మొత్తం ఇచ్చేస్తాను అన్నా పోయిన అమ్మ నాన్న తిరిగి రారు. మీరు ఎంత తప్పు చేస్తున్నారో అర్థం చేసుకోండి. మీరు తొందరగా వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని ఆనందంగా పెట్టండి.
మీరు సక్సెస్ అయ్యి మీరేం వాళ్ళకేం బంగారు బంగారు ఉయ్యాల ఊపమనిలా. మీరు సక్సెస్ అయ్యి హ్యాపీగా కారు తిరగండి. అది చూసి వాళ్ళకి ఆనంద బాష్పాలు వస్తాయి. కొన్ని వేల కోట్లు వాల్యూ ఆనంద బాష్పాలు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరా? ఏది తొక్కలో ఏదో హోమ్ మీటింగ్ చేయడం గొప్ప. ఇప్పుడు ఇది ఈ మైండ్ సెట్ ఫిక్స్ అయితే టీం చేయడం ఏం ఏం చెప్పు, ఎంత ఈజీ చెప్పండి. కానీ ప్రాబ్లం అంతా అదే. నేను చెప్పాను కదా, రెండు చూపించాను చూడు. నూతిలోని కప్పలు వద్దు, బయటికి రండి. ఎస్, ఈరోజు నీ జర్నీ స్టార్ట్ చేయి. విన్నర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ గోల్ వైపే చూస్తారు. విన్నర్స్ ఎప్పుడు కూడా నీ గోల్ నీకు కావాలా. నీ గోల్ నువ్వు నెరవేర్చాలంతే. ఏమన్నా అయిపోయి నీకు నీ గోల్ మాత్రమే కనపడాలా. ఎవ్వడు కనపడకూడదు, ఎవ్వడికి ములాజ పెట్టద్దు, ఎవ్వడు నీకు ఎవరికి నువ్వు దాసోహం కాదు. అందరూ నా ఫ్రెండ్సే, నాతో కలిసి వస్తావా రా, లేదంటే గెట్ అవుట్, నేను వేరే వాళ్ళని ఎత్తుక్కుంటా. ఎందుకంటే నా గోల్ చాలా పెద్దగా ఉంది, నేను ముందుకు వెళ్ళాలా. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, సార్ నేను 10 మందిని అడిగిన నా ఫ్రెండ్స్ని, 10 మంది రాలేదని. అరే నువ్వు 10 మంది కోసం పుట్టావా, నీ ఫ్యామిలీ కోసం పుట్టావా? ఎవరో జాయిన్ అయిపోయి బాగా కొంటూ ఉన్నారు సార్, ఈరోజు అందరూ హోల్డర్లోకి వెళ్ళిపోయినారు. అదే హోల్డర్ వెళ్ళిపోయిన వాళ్ళ కోసం పుట్టావా నువ్వు, నీ ఫ్యామిలీ కోసం పుట్టావా? ఎస్, నీ ఫ్యామిలీ కోసమే పుట్టావా. పోయిన వాళ్ళని వదిలేయి. ప్రపంచంలో కోట్ల మంది జనాలు ఉన్నారు, నెక్స్ట్ వెళ్ళిపో. నీ గోల్ మాత్రమే ఉంది. నీతో కలిసి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా నువ్వు గోల్లో వెళ్తుంటే అందరూ వస్తూ ఉంటారు. రియల్గా చెప్పాలంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నీ టార్గెట్ నువ్వు ఎలా ఉండాలో నీవే డిసైడ్ చేసుకో. నువ్వు ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. కానీ ఇక్కడ నీకు ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయో నాకు తెలుసు సార్. జాయిన్ అవుతారు, వెళ్ళిపోతారు. చాలామందికి ఒకసారి సార్, నాకు చాలామంది ఒకసారి ఇప్పుడు నేను విన్నాను సార్, నాకు ఫస్ట్ టైము 1000 రూపాయలు చెక్ వచ్చింది సార్. 1000 రూపాయలు చెక్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కొంచెం సంతోషించారు, కానీ నా ఫ్రెండ్స్, నా పక్కింటి వాళ్ళు, నా బంధువులు అందరూ నన్ను ఏడిపించారు సార్. ఏడవండి, నో ప్రాబ్లం. 1000 రూపాయలు వచ్చినప్పుడు మనం ఏడుద్దాం, లక్ష రూపాయలు వచ్చినప్పుడు వాళ్ళని ఏడిపిద్దాం. అవును కదా? 1000 రూపాయలు వచ్చినప్పుడు మనం ఏడుద్దాం. చూడండి, నేను ఏడుస్తున్నాను, నాకు కన్నీళ్ళు ఇవే. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత కార్లో 1 lakh తీసుకొని వస్తే అప్పుడు మీరు ఏడుస్తారు. నా కన్నీళ్ళు ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. నాకు ఇంటికి కారు వస్తే జీవితాంతం మీరు ఏడుస్తారు. జీవితాంతం మీరు ఏడుస్తూ ఉంటారు. నాకు 1,00,000 రూపాయలు బ్యాంకులో పడేటప్పుడు, ఈరోజు 1000 రూపాయలు పడ్డాయని నన్ను నేర్పిస్తున్నాను. నేర్పించండి. నన్ను వదిలిపెట్టిపోతున్నారు, వెళ్ళిపోండి. మా అమ్మ నన్ను అవమానపరుస్తున్నాడు, అవమానపరచండి. నేను భరిస్తాను. నేను తిరిగి మాట్లాడను, తిరిగి ఏమి మీకు రివెంజ్ తీర్చుకోను. ఆ బలం నాలో ఉంది, ఆ గుండె ధైర్యం నాలో ఉంది. నా వెనకాల నా డ్రీమ్ ఉంది. ఈ వీడియో వినండి. కొట్టే శక్తి ఉన్నా, కొట్టే ఓపిక ఉన్నా, కొట్టే బలం ఉన్నా, కొట్టడం తెలిసినా తట్టుకొని నిలబడతాను చూడు, దెబ్బ తిని. అది బలం. ఎగతాళి చేసినోడిని ఎగతాళి చేయటం కాదు, అవమానించినోడిని అవమానించడం బలం కాదు, తిట్టినోడిని తిట్టడం బలం కాదు, తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి. ఇంత ఉండి కూడా మౌనంగా తట్టుకొని పక్కకు వచ్చేస్తాడు చూడు, వాడు బలవంతుడు. ఎగబడ్డోడు హడావుడు చేసినోడు కాదు. అర్థమైంది కదా సార్? ఏ ఫీల్డ్లో అయినా నీకు స్ట్రగుల్స్ వస్తాయి, జాబ్లో వస్తాయి, దేంట్లో నిలబడు అంతే. నువ్వు ఏమన్నా చేయని, మాట్లాడద్దు. మాట్లాడే టైం వస్తుంది, నువ్వు నీ చూపుతోనే వాళ్ళు కాలిపోతారు. నీ చూపుతోనే నువ్వు నడుస్తుంటేనే వాళ్ళు కాలిపోవాలా. నేను మాటలతో చెప్పాను సార్, మేము చేతులతో చూపిస్తాం అంతే అని చెప్పండి. నీ ఎవరైతే తిట్టడానికి ఉంది అవకాశం, కానీ నువ్వు తిట్టద్దు అని చెప్పాడు కదా. కానీ కొట్టడానికి టైం ఉంది, కానీ కొట్టద్దు. కానీ దేంతో కొడతాం? కారు చూపించి కొడతాం, 1 lakh చూపించి కొడతాం. అరే నువ్వు తిట్టి పారిపోతే ఏంటి ప్రయోజనం? అరే ఎంతమంది హోల్డ్లో ఉన్నారు, డైరెక్టర్ మెయింటెనెన్స్ చేసేలా చేత కాకుండా కూర్చున్నారు. చాలా యూత్ స్టార్ కొట్టడానికి దగ్గరలో ఉన్న స్టార్ కొట్టలేకపోతున్నారు. ఏమంటే నా టీం రావట్లేదు సార్, మీటింగ్కి ఎవరు రావట్లేదు సార్. ఎలా మాట్లాడగలుగుతున్నాం? ఈ మీటింగ్కి రాలేదా, నెక్స్ట్ మీటింగ్ చేస్తాం.
నెక్స్ట్ మీటింగ్ రాలేదా, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తూనే ఉంటాం. వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కొట్టే తీరుతాము. మనం అనుకున్న కారు 1 lakh వచ్చే వరకు, ఈ ఏజ్లోనే నాకు కారు రావాలి, ఈ ఏజ్లోనే నాకు 1 lakh రావాలి, అంతవరకు నేను నిద్రపోను, అంతవరకు నేను పని చేస్తూనే ఉంటాను, అంతవరకు నేను నిద్రపోయే ప్రసక్తి లేదు. ఆ రోజు నేనేంటో ప్రపంచానికి నేను చూపిస్తాను. నేను యుద్ధం చేయడానికి కూడా రెడీ అందరితో. ఎక్కడ? కత్తితో కాదు, మనసుతో ఫైట్ చేసి పీవీలతో యుద్ధం చేస్తాను. మీకు నా పీవీలు ఏంటో, నా 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 రికగ్రేషన్లు చూసి నువ్వు చచ్చిపోవాలంతే. నాకు వేసే దండలు చూసి నన్ను అవమానించిన వాళ్ళు చచ్చిపోవాలంతే. యూత్ బాగా ఆలోచించుకోండి. మీకోసం ఇంత నేను కసిగా చెప్తాను. ఎందుకంటే సెకండ్ ఉండదు ట్రైనింగ్. 1 lakh ఈజీగా నేను మీకు ప్లాన్ చెప్తా. కానీ 1 lakh ఆ ప్లాన్ వినడానికి మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి మీ మైండ్. లేకపోతే ఆ ప్లాన్ మీ మైండ్కి ఎక్కదు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ కసిగా ఉండండి, యుద్ధం చేయడానికి రెడీగా ఉండండి. విజయం మేము చూపిస్తాం. ఈ వయసులో వెస్టీజ్లో చేరితే నాకు లాభం ఏంటి? ఇది క్వశ్చన్ వేసుకోండి. ఎంత ఖర్చు పెట్టి చదువుకున్నాం, వెస్టేజ్ న్యాయం చేస్తుందా? చాలామంది డౌట్ వేస్తారు. చెప్పండి. 100% మీకు కూడా ఈ డౌట్ వచ్చి ఉంటుంది. సార్ ఇంత గట్టిగా చెప్తున్నావు, నాకు వెస్టీజ్ న్యాయం చేస్తుందా? దిమ్మ తిరిగిపోతుంది ప్రపంచానికి. అలాంటి న్యాయం చేస్తుంది. నువ్వు కష్టపడితే చాలు దిమ్మ తిరిగిపోతుంది ప్రపంచానికి. ఏంటంటారా? అది చూడండి. యూత్ ఐకాన్ అనేసి ఇక్కడ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎంత తెలిసినా 18 నుంచి 30 to 35 అనుకుంటా, 35 ఏజ్ వరకు ఉన్న వాళ్ళని వెస్టీజ్ కంపెనీ సత్కరిస్తుంది, ఒక వాల్యూ ఇస్తుంది. యూత్ ఐకాన్గా మిమ్మల్ని నామకరణం చేసి యూత్కి మీరు ప్రపంచానికి ఆదర్శంగా చూపిస్తుందండి. ఇంకంటే ఏం కావాలో మీకు చెప్పండి. మీరు ఎవరైతే 35 ఇంకా కాలేదో, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎంత లేదు సార్, 3,50,000 ప్లస్ 3,50,000 మీరు మీ చెక్ ఉంటే ఎవరి యూత్ ఐకాన్. నేను చెప్తున్న మాట ఇస్తున్నా. డైమండ్ ఉన్నా చాలు, మళ్ళీ క్రౌన్లు యూసీడీలు కావాల్సిన పని లేదు. డైమండ్ కొట్టి 3,50,000 కొడితే ఎలా ఉంటుంది తెలిసిన? నీకు దీపక్ సుసార్ లాంటి మేనేజ్మెంట్తో కలిసి తీసుకొని వెళ్ళి ఇండియా మొత్తం తిప్పి, ఇండియాలో ఉన్న యూత్ ఐకాన్ మీటింగ్స్ పెట్టేసి ప్రపంచానికి నువ్వేంటో తెలియజేసేదే యూత్ ఐకాన్. ఇక్కడ మన షబ్బీర్ సార్ కూడా ఉన్నారు చూడండి. మీరు ఏ జాబ్లో చేయగలరో చెప్పండి. ఇండియాలో మిమ్మల్ని చూడండి. ఇక్కడ ఒకటి మీటింగ్ కనపడుతుంది. మీటింగ్ హాల్లో కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఉంటే ఇక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సక్సెస్ స్టోరీ చెప్పిస్తుంది. సార్ ఒక సినిమా హీరోలు వాళ్ళు సినిమా సక్సెస్ అయితే అక్కడ ఒక మీటింగ్ చేస్తారు. అక్కడ అనుకుంటాం మనం వెళ్ళి వీలలు వేస్తాము, పూలదండలు వేస్తాము, వాళ్ళు హీరో అప్ప నువ్వు అంటారు. కానీ అది రియల్ హీరో సార్, రీల్ ద్వారా హీరో సార్. ఇక్కడ నువ్వు రియల్ హీరో కాబోతున్నావు. సినిమా హీరోకి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంత అభిమానులు డబల్ ఇక్కడ ఉంటారు. సినిమా హీరో వాళ్ళు సినిమా ఫెయిల్యూర్ అయితే వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ జీవితాంతం నీతో పాటు 100 ఏళ్ళు కలిసి నడిచే అభిమానులు నీకు ఉంటారు, నీ టీం ఉంటుంది. ఇంతకంటే లైఫ్ ఎక్కడ ఉంటుంది సార్? మీకు ఇంతకంటే ఎక్కడ ఉంటుంది సార్? ఈ ఏజ్ కొద్దిగా 35 దాటిపోతే మీరు ఏం చేయగలరు చెప్పండి? ఈ ఏజ్ ఇంపార్టెంట్ మీకు అర్థమైందా? ఏజ్ ఇంపార్టెంట్, ఎంత వాల్యూని అర్థమైందా? చాలామంది, ఒకటి నా బాధ, చాలామంది జాయిన్ అయ్యి కూడా హోల్డ్లో ఉన్నారు ఈ ఏజ్ పిల్లలు. ఇప్పటికైనా మేల్కొనండి. కంపెనీ మిమ్మల్ని ఎలా చూసుకుంటుందో ఒకసారి చూడండి. కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది యూత్ ఐకాన్స్ అనేసి. ఇంకోటి ఎందుకంటే నేను ట్రైనింగ్ పెట్టడానికి యూత్ ఐకాన్ ఆర్ బ్యాక్. ఎక్కడ తెలిసిన ఇది గుజరాత్లో జరుగుతుంది 28 జూలై.
మన షబ్బీర్ సార్ కూడా వెళ్తున్నాడు. సార్ అక్కడ ఉంటుంది సార్ మీటింగ్, ఒకసారి లైవ్లో మీరు చూడండి. ఆ చిన్న ఏజ్ ఆ చిన్న ఏజ్లో వాళ్ళు మాట్లాడుతుంటే ప్రపంచం మొత్తం వాళ్ళ వైపు చూస్తుంటే ప్రపంచం మొత్తం. ఒక్కటే ఒకటి చెప్తాను, మీరు యూత్ ఐకాన్ అయ్యి ఈ మీటింగ్లో మీరు మాట్లాడుతుంటే ఫ్రంట్ సీట్లో మీ అమ్మా నాన్న కూర్చుంటే ఎలా ఉంటుంది, ఈ డ్రీమ్ పెట్టుకో. నువ్వు యూత్ ఐకాన్ అయినావు, స్టేజ్ పైన నువ్వు టెస్ట్ ఇస్తున్నావు, కొన్ని వేల మంది విజిల్ చేస్తున్నారు, ఫ్రంట్ సీట్లో మీ మమ్మీ డాడీ ఉన్నారు. నీ నీ మమ్మీ డాడీ నిన్ను చూసి ఆనంద బాష్పాలు పెడుతుంటే ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకు ఇంతకంటే రుణం ఏ ఏ అబ్బాయి తీర్చుకుంటాడు? ఈ ప్రపంచంలో ఎవరు అంత అమ్మ నాన్నకు అంత అలాంటి గిఫ్ట్ ఇవ్వలేరు. మీరు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? 100% మీరు అది ఇవ్వచ్చు, ఛాన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు వెస్టీజ్ అలాంటి ప్లాట్ఫామ్ ఉంది మన దగ్గర. నేను అదే చెప్పాను కదా, మా అమ్మ లేదు ఈరోజు నాకు అవార్డ్స్ ఇస్తూ ఎక్కడో పెయింట్ కొట్టుకొని మా ఊరికి బస్సు కూడా లేదు సార్. ఎక్కడో మారుమూల పల్లెల్లో, ప్రపంచమే తెలీదు, సిటీలోకి వెళ్తే భయపడుతూ వెళ్ళే వాళ్ళము. అలాంటిది ఈరోజు బెంగళూరులో నేను ఎండి గారితో కలిసినప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్లో నాకు అవార్డులో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మా అమ్మ లేదే, మా అమ్మ ఈ మీటింగ్ ఒక్కటి చూసింటే చాలు కదా, దేవుడా మళ్ళీ ఒక్క రోజైనా మా అమ్మని ఇవ్వు అని చెప్పేవాను. మీకు ఉంది సార్ ఈరోజు ఆప్షన్. మేము ఏం కోల్పోయినామని చెప్తున్నాం, మీరు కోల్పోవద్దు అని. ఇదే డ్రీమ్ పెట్టుకోండి. నాకు ఇంకా 25 ఇయర్స్, నాకు ఇంకా 10 ఇయర్స్ టైం ఉందనుకోండి. 10 ఇయర్స్లో మా అమ్మ నన్ను యూత్ కానీ ఇలాంటి మీటింగ్లో మా అమ్మ నన్ను కూర్చోబెట్టాల. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళకి అవసరం లేదు సార్, నా కొడుకు ప్రయోజకుడు అయినాడని ఒక్క మాట అనిపించుకోండి. ఒక్కసారి ఆమె సంతోషంగా ఉంటే ఇంకా ఆమెకి దీనికంటే ఏ రుణం ఏం తీసుకోగలవు? నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటుందా ఆమె? చెప్పండి, ఇంకేం చేయగలవు నువ్వు? ఇదే నువ్వు ఇట్లా ప్రపంచానికి నా కొడుకు ఆదర్శంగా నిలబడ్డాడు, 10 మందికి ప్రపంచానికి తెలిసింది మా అబ్బాయి నా కొడుకు ఇలా వెళ్ళాడు అని చెప్తే ఇంతకంటే ఏం కావాలి సార్? అందుకే నేను కూడా ఈరోజు ఫిక్స్ అయినా, యూత్ ఐకాన్స్ నేను నాలాగా ఉన్న మీ అప్లైనర్లు అందరూ మీకు తోడుగా ఉన్నాం. మీరేదో ప్రూవ్ చేసుకోండి, యూత్ ఐకాన్స్ మళ్ళీ యు ఆర్ ఇన్స్పిరేషన్ పర్సన్. ఎందుకంటే ఆ టయానికి నీలాగా చాలామంది నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, టీవీలో చూస్తారు. ఆయన నా అప్లైన్, ఈరోజు నా అప్లైన్, నా యూత్ ఐకాన్, నా అప్లైన్, నాకు గ్రేట్ అప్లైన్. జాబ్లో 30 ఏళ్ళు పోరాడితే ఎగిస్తాడు బుట్కాలతో రిటైర్మెంట్ ఇచ్చి. ఏమొచ్చింది నీకు? నీకు గౌరవం ఏం నిలబడింది? ఏం సంపాదించినావు అక్కడ? డబ్బు కూడా వెళ్ళిపోయింది. అదే వెస్టీలో యూత్ ఐకాన్ కొన్ని లక్షల డబ్బులు సంపాదించుకొని ఇక్కడ నిలబడితే నువ్వు అక్కడ జాబ్లో అవమానాలు పడి బయటకు రిటైర్మెంట్ అయ్యి వస్తావు. ఇక్కడ నువ్వు 90 ఏళ్ళ ముసలోడైనా కూడా నీకు రిటైర్మెంట్ లేదు, అన్ని సన్మానాలే ఉంటాయి. ఇంతకంటే లైఫ్ ఎక్కడ దొరుకుతుంది సార్ నీకు? 90 ఏళ్ళ ముసలోడు వరకు కూడా యూత్ ఐకాన్గా నువ్వు ఉండొచ్చు, యూత్ ఐకాన్గా నువ్వు సన్మానాలు తీసుకుంటున్నావు. ఈరోజు సిద్ధార్థ్ సింగ్ సార్ చూడండి, ఎస్పీ బర్లీ సార్ చూడండి, ఇంకా చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు కూడా యంగెస్ట్ లాగా సన్మానాలు అందుకుంటున్నారు, చేస్తున్నారు. అదే వాళ్ళు జాబ్కి వెళ్ళింటే ఎక్కడో మూల ఉండేవాళ్ళు ప్రపంచానికి తెలిసేదా? ఈరోజు నువ్వు డిసైడ్ అవ్వు, మీ ఇంట్లోనే ఉండాలి అనుకుంటే, మీ ఇంట్లోనే అదే నూతిలో కప్పలా ఉండాలనుకుంటే వెస్టేజ్ వదిలిపెట్టి వెళ్ళిపో. లేదు సార్, నేను ఏదో ప్రపంచానికి తెలియాలా, ప్రపంచానికి నేను చూపించాలా నా పవర్ ఏంటో, నేనంటూ ఒకరిని ఉన్నాను అని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటే ఈరోజు మాతో కలిసిరా. నీకు ఆ ఉన్నత శిఖరాలను నిలబెట్టే బాధ్యత మా అప్లైనర్స్ అందరిది. ఆ బాధ్యత మా అప్లైనర్స్ అందరిది. ఇక్కడ చూడండి, ఏం మీరు నమ్మలేదే, ఒక్కసారి వీడియో చూడండి. ఇది ఫ్రెండ్స్, అర్థమైంది కదా? చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. అంటే మనకు కళ్ళ ముందర కనపడుతుంది మన భవిష్యత్తు, మనం కానీ దీన్ని పట్టించుకోకుండా వేరే దాంట్లోకి వెళ్తున్నాం. నో,
మీరు ఇక్కడికి రండి, మీకు చాలా భవిష్యత్తు ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్, ఓన్లీ వర్క్ స్టార్ట్. ఓన్లీ వర్క్ స్టార్ట్. రెడీనా వర్క్ స్టార్ట్ చేయడానికి? రెడీనా? ఎస్. వెస్ట్ ఇస్ హౌ టు 1 lakh రూపీస్. నెక్స్ట్ జూమ్ కమింగ్ సూన్. ఈ జూమ్ కావాలి అందరికీ. జస్ట్ 6 monthsలో 1 lakh చూపిస్తాను మీకు, మీరు కనుక కరెక్ట్గా ఉంటే. ఛాలెంజ్ రాసుకోండి, బాండ్ రాసుకోండి, బాండ్ రాసుకోండి, మామూలుగా మాట కాదు, బాండ్ రాసుకోండి. 6 months 1 lakh చూపిస్తాను. ఇంకా స్లోగా చేసిన 1 yearలో 1 lakh ఒక కార్ చూపిస్తా. అటెండ్ అవ్వాలి. పార్ట్ 2 ఇది. పార్ట్ 2కి మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అవుతారు అంటే ఒక స్టోరీ చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. అవునా? క్లోజ్ చేద్దాం. స్టోరీ చెప్పమంటారా? రైట్, అందరికీ తెలిసిందే. స్టోరీ వినండి, మీరు బాగా వినండి సార్. సూపర్ మెసేజ్ ఉంది. మీరు ఇంట్లో కూర్చున్నారు, ఒక అబ్బాయి ఇంట్లో కూర్చున్నాడు. మమ్మీ డాడీ ఎక్కడ ఊరికి వెళ్ళారు. ఒంటరిగా ఉండలేక ఫ్రెండ్స్ని తీసుకొని క్రికెట్ చూస్తున్నావు. డాడీ ఫోన్ చేశాడు. డాడీ వస్తున్నారా అని అడిగావు. లేదురా బాబు, మేము రావట్లేదు, మేము ఇక్కడే ఉండిపోయినాము. ఒక పని చేయి, రైల్వే స్టేషన్కి వెళ్ళు. ట్రైన్లో మీ అత్తయ్య వస్తూ ఉంది, 90 ఏళ్ళ ముసలావిడ. ఆవిడని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండే నాయన, మార్నింగ్ వస్తాము అని చెప్పింది. మార్నింగ్ వస్తామని చెప్తే మనోడు ఏం చేసినాడంటే, అరే ఈ ముసలాంకి ఏం పని లేదు, పాట లేదు అని చెప్పేసి ఫ్రెండ్స్ అంతా ఏమైందంటే, ఏం చేయాలరా, ఎవరో ముసలావిడ వస్తుందంట, తీసుకొని రావాలంట. సరేలేరు, మీరు ఉండండి, తొందరగా వస్తా అని చెప్పేసి బైక్ తీస్తున్నాడు. తీస్తే వర్షం పడింది. అప్పుడు ఇంకా బాగా తిట్టుకున్నాడు, ఈ ముసలావిడకి పని లేదు, ఈ వర్షం వచ్చింది, ఇప్పుడు రైల్వే స్టేషన్కి పోవాలా. రైల్వే స్టేషన్కి పోయినాడు. రైల్వే స్టేషన్కి పోతే ఆడ 2 గంటలు లేట్ అన్నాడు. అబ్బా ఫోన్ ఇలా మ్యాచ్ అన్న చూద్దామనేసి వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి మొబైల్ తీసుకొని మ్యాచ్ చూసుకుంటున్నాడు. ట్రైన్ వచ్చింది, ఆమెను తీసుకున్నాడు, బండిలో కూర్చోబెట్టుకున్నాడు. సర్రమని వచ్చేసి ఒక రూమ్లో పెట్టేసినాడు. అలా వచ్చి చూసుకుంటున్నాడు. అదమ్మా అత్తమ్మ, ఇవి చీరలు ఇవ్వకుండా ఇక్కడ తీసుకో, ఫ్రెష్ అప్ అయిపో, నువ్వు ఇక్కడే పనుకొని పోతానని ఇక్కడ వెళ్ళిపోతున్నాడు. అంత చిరాకు పడిన వాళ్ళు ఆడిని తిట్టుకున్నాడు, ఇట్లా అయిపోయినాడు. రైట్, ఇక్కడ మీరు కూడా ఇలాగే ఉంటారు. ఎందుకు ముసలావాడు వచ్చింది, నాకు అంత టైం వేస్ట్ చేసింది. సార్, అదే ప్లేస్లో 16 ఏళ్ళ అమ్మాయి వస్తుంది అనుకున్నా. అదే ప్లేస్లో 16 ఏళ్ళ అమ్మాయి వస్తుంది. మీ డాడీ ఫోన్ చేశాడు, రే ఏం చేస్తున్నావు? డాడీ టీవీ చూస్తున్నా. రే మేము ఈరోజు రాలేదు, వర్షం వస్తుంది, వచ్చేటట్లు ఉంది, మేము రేపు వస్తాము. ట్రైన్లో ఒక అమ్మాయి వస్తుంది, నీకు మరదలు వరుస అవుతుంది, వీలైతే ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేయించాము, ఆమెను తీసుకొచ్చి రిసీవ్ చేసి పెట్టుకొని పోరా అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది సీను? అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని ఎగిస్తా అంటాడు. ఏమరంటే, ఏం పని లేదా, బయటకు వెళ్ళిపోండి, క్రికెట్ లేదు వెళ్ళిపోండి రా. ఏమైందిరా? ఏం లేదు, పోండి వెళ్ళిపోండి, రైల్వే స్టేషన్. బయటకు వచ్చాడు, బైక్ రూమ్లోకి వెళ్ళాడు, డ్రెస్ చేసుకున్నాడు, డ్రెస్ సెట్ కాలే, ఇంకో డ్రెస్ మార్చాడు. మళ్ళీ బయటకు వచ్చేసి బండి ఆన్ చేసి బయటికి పైకి చూసి, దేవుడా ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా బైక్లో కూర్చుంటుంది, లైట్గా వర్షం పడేలా చూడు, ప్లీజ్ అని వెళ్ళిపోయాడు. ఆటకెళ్ళి రైల్వే స్టేషన్లోకి వెళ్తే సేమ్ డైలాగ్, 2 గంటలు లేట్ అన్నాడు. రైల్వే డిపార్ట్మెంట్ తిట్టేశాడు, ఎందుకంటే 2 గంటలు తట్టుకోలేడు వీడు, ఎవరో అమ్మాయి వస్తుందంటున్నాడు కదా, మరదలంట. అలాగే వచ్చింది, ట్రైన్ వచ్చింది. ట్రైన్లో దిగుతూ ఉంటే ఈయనకి ఎలా ఉంటుందో ఏమో, అందంగా ఉంటుందో లేదో, ఇలా ఆ అమ్మాయి వచ్చి సీట్ మీద కూర్చొని దేవుడిని పారుకున్నాడు. ఒక్కసారి వర్షం కురిపి దేవుడా, ఫస్ట్ టైం అని వర్షం పడింది. మనోనికి హద్దులు లేవు, ఆనందంగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఆ రూమ్లో పెట్టి, ఈ పక్క రూమ్లో ఇంక నిద్ర లేకుండా ఉన్నాడు. సార్, ఎంత ఆనందపడ్డాడు తెలుసా? అదేవిధంగా మనస వాచ కర్మ వెస్టీజ్ని ప్రేమించండి. మీ వయసులో ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తారో అదేవిధంగా వెస్టీజ్ని మనస వాచ ప్రేమించండి. మీకు అన్నీ ఇస్తుంది సార్ వెస్టీజ్, అన్ని నాలెడ్జ్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కానీ వెస్టీజ్ని బాగా ప్రేమించండి. ఎప్పుడైతే వెస్టీజ్ని ప్రేమిస్తారో అప్పుడు మీకు
లైఫ్ సెటిల్ అవుతుంది. నామకే వాస్తే అప్లైన్ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏమీ చేయొద్దు. నువ్వు ప్రేమించు. నువ్వు ఇలా చేస్తే సరే అందరూ వెస్టేజ్ని ప్రేమిస్తారా? ఒకసారి కామెంట్లో పెట్టండి, ఎస్ సార్ అని పెట్టండి, ఐ లవ్ వెస్టేజ్ అని పెట్టండి, లేదంటే ఎస్ సార్ అని పెట్టండి. ఎస్ సార్. మీరు వెస్టేజ్ని ప్రేమిస్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. దేవుడే గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఏదో చూపిస్తున్నా. ఎస్, వర్క్ మీరు చేస్తే యువర్ సిగ్నేచర్ బికమ్ ఏ ఆటోగ్రాఫ్. మీరు వెస్టేజ్ని ప్రేమిస్తే సూపర్ సార్, ఎలా వెస్టేజ్ ఎక్సలెంట్. ఏంటి ఏంటి 200-300 మెంబర్స్. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఈరోజు మాట్లాడినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే అలా చేస్తారో యువర్ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా. ఇప్పుడు నా పరిస్థితి అది, ఎక్కడైనా పోతే సెల్ఫీ సార్, సెల్ఫీ సార్, బెంగళూరులో అక్కడ ఇక్కడ అందరూ నాకు షబ్బీర్ సార్, సార్ ఒక్క సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ సార్. అప్పుడంటే సిగ్నేచర్, ఇప్పుడు సెల్ఫీలు. అంతేందుకు మీ టాప్ ఆఫ్ లైనర్లో వెళ్ళినప్పుడు ఎంతలా చుట్టుకుంటారు. ఆ ప్లేస్ మీకు వస్తుంది, ఆ ప్లేస్ మీకు వస్తుంది, ఆటోగ్రాఫ్గా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఇది యూట్యూబ్లో వస్తుంది. ఓకేనా? ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ షేర్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇమీడియట్లీ మీరు కూడా ఈ వెస్టేజ్లోకి వచ్చేసేయండి. ఓకేనా? ఎస్.